హలో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. భూపతి మనుషులు వచ్చి రే పగలగొట్టుంటారని కర్రలు తీసుకొని కార్లు పగలగొట్టిపోతుంటే దాత్రి కేదార్లు వచ్చి ఆగండి, ఎందుకు ఈ కార్లను పగలగొట్టాలనుకుంటున్నారు అని అడిగితే అంతలో ఆ భూపతి వచ్చి ఆ ఇంటి మనుషుల నేడే నా జాగాలో పడితే ఊరుకోను, అటువంటిది కార్లు తీసుకొచ్చి పెడతారా అని అరుస్తాడు. అని రౌడీలతో రే వీళ్ళని చెప్పేసేయండిరా అని అంటాడు. అప్పుడు రౌడీలు దాత్రి కేదార్ మీద కర్రలు ఎత్తుకొని పోతే వాళ్ళు చేతులతో పట్టుకొని ఆపి వాళ్ళందరినీ చితక్కొడతా ఉంటారు. చితక్కొట్టి ఎటోళ్ళు అటు పడిపోతారు. అప్పుడు లోపల నుంచి పరంధామయ్య కత్తి పట్టుకొని వస్తాడు. వచ్చి కౌశికి సురేష్ వీళ్ళు కూడా వస్తారు. వీళ్ళందరినీ ఎవరు ఇలా కొట్టారు అని పరంధామయ్య అడుగుతుంటే అప్పుడు దాత్రి అనుకుంటుంది, భూపతి ఇప్పుడు నిజం చెప్తే మేము పోలీసులమని అందరికీ తెలిసిపోతుంది, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరు కొట్టారని కౌశికి యువరాజు వీళ్ళు కూడా అందరూ సస్పెన్స్గా చూస్తూ ఉంటారు. మరి ఎలా చెప్తారో దాత్రి ఎలా ఆపుతుందో చూద్దాం ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.